నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు నియమాలతోనే ప్రమాదాలు నివారించవచ్చని వెల్లడించిన రాష్ట్ర రైల్వే రోడ్డు భద్రతా ఐజీపీ రమేష్ నాయుడు. సిరిసిల్లలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొని పలువురికి అవగాహన కల్పించారు. కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ సిరిసిల్ల పట్న విజేతగా సిరిసిల్ల డాల్ఫిన్స్ జట్టు. విజేతలకు బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి. అవినీతి ఆరోపణల సాకుతో సెస్ ను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, సెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత వినియోగదారులదేనని వెల్లడించిన చైర్మన్ చిక్కాల రామారావు. పదకొండు శాతం రిజర్వేషన్లు మాదిగలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దళిత సంఘం నాయకులు. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర రైల్వే రోడ్డు భద్రతా ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ నుంచి వారోత్సవాల సందర్భంగా అరైవల్ లైవ్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హాల్లో జిల్లాలోని ఆర్టీసీ, విద్యా సంస్థలు, ఆటో, మున్సిపల్, ఇతర వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం, సిపిఆర్ ప్రథమ చికిత్సపై శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర రైల్వే రోడ్డు భద్రతా ఐజీపీ రమేష్ నాయుడు, ఐపీఎస్, జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే హాజరయ్యారు. ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా స్పందించి ప్రాణాలు కాపాడేది వాహనాల డ్రైవర్లేనని రాష్ట్ర రైల్వే రోడ్డు భద్రతా ఐజీపీ రమేష్ నాయుడు తెలిపారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనల మేరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాల్సి ఉంటుందన్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అలాగే విద్యార్థుల రవాణాలో డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. రహవీర్ పథకం కింద ప్రమాదం జరిగిన గంటలోపు బాధితులను సమీప ప్రధాన రహదారుల వెండి ఉన్న ఆసుపత్రులకు తరలిస్తే వారికి వారం రోజుల పాటు ఉచిత చికిత్స అందిస్తూ 1,50,000 వరకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని వివరించారు. ప్రమాద సమయంలో భయపడకుండా బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి రహవీర్ పథకం కింద 25,000 ప్రోత్సాహకం ఇస్తామని తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపవద్దని, ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణలో రోజుకు సుమారు 70 రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయని, అందులో 20 వరకు మరణాలు జరుగుతున్నాయని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని పేర్కొన్నారు. తమ కుటుంబ పిల్లల బాధ్యతను గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా వెళ్లాలని పేర్కొన్నారు. ప్రతి నెల రోడ్డు సేఫ్టీ కమిటీ మీటింగ్ R&B, PR, పోలీస్, రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులతో సమావేశం పెడుతున్నామని, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, నివారణ చర్యలు, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. స్కూల్ ఆటోలు, బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను తరలించవద్దని స్పష్టం చేశారు. డ్రైవర్లకు కంటి పరీక్షలతో ఎంతో మేలని, వైద్యుల సూచన మేరకు కంటి అద్దాలు వాడాలని సూచించారు. జిల్లా ఎస్పీ మహేష్ బిగితే మాట్లాడుతూ ఎక్కువ ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తోనే అవుతున్నాయని తెలిపారు. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లాలో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ అంశాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జిల్లాలో రోడ్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో 8 బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగింది. కొదురుపాక బ్రిడ్జ్ చౌరస్తా, నందికమాన్ చౌరస్తా, వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ చౌరస్తా, సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా, పెద్దూర్, ఎల్లారెడ్డిపేట, HP పెట్రోల్ బంక్ వద్ద, తంగలపల్లి, పద్మనగర్, సారంపల్లి ఇళ్లుగా గుర్తించడం జరిగిందని, ఆయా ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగిందని, వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలన్నారు. జిల్లాలో వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు, ఇతర కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సైకిల్ నడిపే పిల్లలు దానికి వాడే హెల్మెట్ వినియోగించాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపవద్దని, ఒకవేళ నడిపి పట్టుబడితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామన్నారు. అయితే త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్,
చేయవద్దని సూచించారు. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, మేజర్లకే జాగ్రత్తలు చెబుతూ వాహనాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్, జిల్లా వైద్యాధికారి రజిత, తహసీల్దార్ మహేష్ కుమార్, సిఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేష్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మధుకర్, ఆర్ఐలు మధుకర్, రమేష్, యాదగిరి, సురేష్, ఎస్ఐలు, పోలీస్, రవాణా శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జిల్లాలో చూసినట్లయితే 297 యాక్సిడెంట్స్ జరిగాయి. దీనిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంవత్సరం జనవరి నుండి మార్చి వరకు 70 యాక్సిడెంట్స్ అయ్యాయి. ఈ 70లో 28 మంది చనిపోయారు. అంటే యాక్సిడెంట్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఈ యాక్సిడెంట్ అనేది ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే కేవలం మానవ ప్రక్రియలోనే జరుగుతున్నది. మనం కొద్దిగా శ్రద్ధ వహించి వాహనాలు రోడ్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం నడిచినట్లయితే ఈ యాక్సిడెంట్ పూర్తిగా తగ్గించి ఎవరి ప్రాణాలు పోకుండా మనము కాపాడుకోవచ్చు. అదేవిధంగా మన జిల్లాలో కలెక్టర్ మేడం, ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ 30 వైద్యుల గుర్తించి ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ ద్వారా మేడం ఆదేశాల మేరకు రెక్టిఫై చేయగలుగుతున్నాము. ఈ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా నివారించినట్లయితే మనం రోడ్ సేఫ్టీ రూల్స్ ప్రకారం వాహనాలు నడిపినట్లయితే ఈ డెత్ అనేది మనము తగ్గించుకోవచ్చు. అదేవిధంగా కొన్ని అంటే మనము 4 వీలర్, 4 వీలర్, ఆటో, ఏఐపీ, ఎస్సీబీ ఈ వెహికల్స్ వాటికి సంబంధించి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. 2 వీలర్ నడిపే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. 2 వీలర్ పెట్టుకున్న వాళ్ళు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయవద్దు. ఈ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల అదేవిధంగా హై స్పీడ్ అంటే మన రోడ్స్ డిజైన్ 80 స్పీడ్ వరకే చేయబడి ఉన్నది. కానీ మన 2 వీలర్ 100 పైన ప్రయాణిస్తున్నారు. ఇంత స్పీడ్ లో యాక్సిడెంట్ చేసినట్లయితే ప్రాణాలు వెనుకున్నది అనేది చాలా కష్టం. ఈజీగా యాక్సిడెంట్ కాగానే చనిపోతారు. అంటే మెయిన్ హెల్మెట్ ఉంటే కొద్దిగా సేవ్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే మన బాడీలో యాక్సిడెంట్ అయినప్పుడు ఏ పార్ట్ తిరిగినా లేకపోతే డ్యామేజ్ అయినా కూడా బ్రతికే అవకాశం ఉన్నది. కానీ హెడ్ మాత్రం డ్యామేజ్ అయినంటే బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆటో కెపాసిటీ వచ్చేసి 4 in all అంటే 3 ప్యాసింజర్లు, 1 డ్రైవర్, 4 మాత్రమే ప్రయాణించాలి. కానీ మన వాళ్ళు మేము చెకింగ్ చేస్తున్నప్పుడు చూసినట్లయితే ఒక డిజిలాతో నుండి 20 మంది దిగినట్లయితే 20 మంది దానిలో అంటే ఈ ఓట్లో చాలా చేయండి. కూడా చూసుకోండి. అదేవిధంగా స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళినట్లయితే వాళ్ళని 6 మెంబర్స్ అవ్వరు, అంతకన్నా ఎక్కువ అవ్వలేరు. దయచేసి పాటించవలసిందిగా కోరుతున్నాను.
ఖచ్చితంగా అటెండెన్స్ ఉంటేనే బ్రేకింగ్ మీరు తీయాలి. అటెండెన్స్ లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో బ్రేకింగ్ మీరు నడపకూడదు. ఎందుకంటే చిల్డ్రన్ సేఫ్టీ ఇంపార్టెంట్. చిల్డ్రన్ సేఫ్టీ తర్వాతనే మనకు ఏదైనా కూడా. అదేవిధంగా వాళ్ళ డ్రైవింగ్ వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి వాళ్ళకు స్కూల్ బస్ నడపడానికి హెవీ లైసెన్స్ కలిగి ఉంది. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈఎంఐ వెహికల్ నడపడానికి అర్హులు. అదేవిధంగా వాళ్ళకు ఇప్పుడు వచ్చే వెహికల్స్ ఈఎంఐ ఫిట్నెస్ చేయడానికి డ్రైవర్స్ ఐడిఆర్ మన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్లో 3 రోజులు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఈ సంవత్సరం వెహికల్స్ ఫిట్నెస్ కు అర్హత ఉంటుంది. లేని పక్షంలో వెహికల్స్ ఫిట్నెస్ చేయబడదు. అదేవిధంగా ఎడ్జిటీవీ వెహికల్స్ వచ్చేసి బోనస్ CM Garu and DUP Garu on 14 January this review of the program launched అయింది. తర్వాత ప్రతి ఒక్క జిల్లాలో పోలీసుల నుంచి అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి చాలా ప్రోగ్రామ్ ఆల్రెడీ జరిగింది. ఇందులో లాస్ట్ మంత్లో ఐ క్యాంప్ కూడా జరిగింది. ఒక సెషన్ ఒక గవర్నమెంట్. సో ఈ ప్రజా ప్రణాళిక దీంతో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి 13 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు ఒక పెద్ద ప్రోగ్రామ్. ఈ 13 ఏప్రిల్కి ప్రతి ఒక్క గ్రామంలో ఒక విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ వాళ్ళకి ఫామ్ అయింది. సో పోలీసులు ఒక రిక్వెస్ట్ అందరికీ ఒకసారి మీ గ్రామంలో ఒకసారి చెక్ చేయండి కమిటీ ఫామ్ అయిందా లేదా. అండ్ కమిటీకి ఒక మెయిన్ ఉద్దేశం గ్రామంలో మొత్తంలో చెక్ చేస్తే చిన్న కొన్ని చోట్ల లైట్ లేదు. ఈ చిన్న డీటెయిల్స్ పోలీసుల నుంచి ఆర్ఎంపీ నుంచి ఇంకొకటి జరుగుతుంది. సో ఒకసారి చెక్ చేయండి మీ గ్రామంలో. తర్వాత ఈరోజు యాజ్ పర్ ప్రోగ్రామ్ క్యాంప్, తర్వాత ప్రిపేర్ ట్రైనింగ్ అండ్ పోస్ట్ ట్రైనింగ్ ఈ ప్రోగ్రామ్ చేయాలి. సో లాస్ట్ లాస్ట్ ఇయర్ మొత్తం యాక్సిడెంట్ దాకా చూస్తే ఈ సిరిసిల్లాలో 390 యాక్సిడెంట్ జరిగింది. దీంట్లో 83% హాస్పిటల్ చనిపోయారు. దీంట్లో మెయిన్లీ బైక్ యాక్సిడెంట్. సో ఇది రీజన్ ఈ ఐ ప్రాబ్లం కూడా రీజన్. కానీ అదర్ రీజన్ సిరిసిల్లాలో 4 మెగా స్పాట్ ఉన్నాయి. వారం రోజులు మనం ఈ ప్రోగ్రామ్ పెట్టాం. జస్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఇందులో ఏంటంటే అవేర్నెస్ అని వారం రోజులు చేసి తర్వాత నిద్రపోతాం కాదు. అదేదో సినిమా వస్తుంది కదా. అంటే ఏం చేశారంటే నిన్న వారంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన పుట్టించడం ఈ మీటింగ్ కలిగే. ఇదేదో ఒక రోజుతో ప్రోగ్రామ్ కాదు. దయచేసి గుర్తించాల్సి ఉంటుంది. ఏదో వచ్చాక మనం ఏదో ఈ కన్వెన్షన్ సెంటర్లో పెట్టామంటే ఇది ఒక రోజు ప్రోగ్రామ్ కాదు. ఇది ఒక గుర్తుపెట్టుకుంటుంది. ఇది ఎవరి కోసం కాదు, మన కోసం, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ పిల్లల కోసం. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి దయచేసి. ఇదేదో ఈ ప్రోగ్రామ్ 99 days పాలన అయిపోతుంది. 4 రోజులు అయిపోతుంది. ఈ వారం రోజులు ఈ 2 రేపు ఈ ప్రోగ్రామ్ కూడా అయిపోతుంది. మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు వెరీ పర్పస్ ఉన్న
పర్పస్ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణకు మీకు మనందరికీ అనుభవమైనటువంటి ఒకటి చెప్తున్నాను. కరోనా టైంలో మనం అందరం మాస్కులు పెట్టుకున్నాం లేదా? ఎందుకు పెట్టుకున్నాం? అది మనకు అనుకుంటుందని చెప్పి అంతే కదా. అంటే భయం, చచ్చిపోతారు భయం. మనకి రెండు విషయాలు ఉంటాయి, మొత్తం 3 విషయాలు ఉంటాయి. ప్రికాషన్ వాడు భక్తైనా ఉండాలి, లేదా గౌరవమైన ఉండాలి, లేదంటే భయమైన ఉండాలి. మనకి భక్తి గౌరవం 2 లేవు కాబట్టి కరోనా భయ రూపంలో వచ్చి మనం భయపెట్టి సో అందరం చూసుకొని అందరం మొక్కలు మాస్కులు వేసి కూర్చున్నాం. మాస్కులు లేకుండా కొంచెం ధైర్యంగా ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు బతుకారు, మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి అడ్రస్ లేకుండా. ఆ విషయం మనకు తెలుసు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే జాగ్రత్త. మన గమనించిన విషయం అంటే కరోనాలో జరిగిన విషయం ఏంటంటే జాగ్రత్త మనం ఎవరైతే జాగ్రత్త తీసుకున్నారో వాళ్ళందరూ కూడా బయట మనం డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త. డ్రైవ్ చేయడం అంటే జాగ్రత్త అనేది మనం చాలా ఇంపార్టెంట్. మనం డ్రైవ్ చేస్తాం, చాలా మంది స్కూల్స్కి ఆటో తీసుకెళ్తాం. కాదు ఆటో పక్కన బాల, ఈ పక్కన బాల, వెనక చెక్క బాల, ముందు చెక్క బిల్ల 4 పెట్టి 18 మంది ఎక్కిస్తారు. ఆ డ్రైవర్తో పాటు సన్నగా ఉండేవాళ్ళైతే 4 కూర్చుంటారు, పాలు ఉండేవాళ్ళైతే 2 కూర్చుంటారు. అది డిపెండింగ్ అవ్వండి పర్సనల్. మన జనరల్ మనం చూస్తున్నాం కదా ఆటోలో కూడా. మనం కూడా తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం, ఏదో ఆటో తక్కువైంది, అందరేమో మన బస్సు అయితే 1000-3000 తీసుకుంటున్నాడు నెలకి, ఆటో కూడా అయితే మనం 1500 తీసుకుంటున్నాడు, సో మనం ఇందులో ఎక్కించేద్దామని తల్లిదండ్రులు కూడా ప్రకృతిగా ఏం చేస్తారంటే ఇందులో ఎక్కించేస్తారు. కానీ ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్కి వెళ్తాం, ఆ లిఫ్ట్లో ఏంటి 4 మాత్రం ఎక్కాలి, ఇది 6 మందికి మాత్రం ఈ లిఫ్ట్. ఇట్లా మనకి ఏదైతే ఉంటుందో ఇలాంటి కూడా మనం ఆటోమేటిక్గా మనం 7 మంది ఎక్కగానే ఆ బల్బు దాటిపోగానే లిఫ్ట్ మీదకి వెళ్ళలేదు. ఎందుకు అంటే దానికి తెలుసు అది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. మనకేంటంటే మనకు ఆటో అక్కడ లేదు, 4 అది ఎక్కుతుంది. కాకపోతే బండికి బ్యాలెన్స్ అయిపోతుంది. గతంలో చెప్పింది బండికి బ్యాలెన్స్ అయిపోతుంది. అది మీరు గమనించాల్సి వచ్చింది. బండి నడవాలి కాదు, బండి 3 ఎక్కించినా 4 ఎక్కించినా 10 మంది ఎక్కించినా మనం నడుస్తుంది, నడవడం కాదు. కానీ బండి నడిచేటప్పుడు ప్రతిదానికి కూడా యాక్సిల్ ఉంటుంది. అది మనకి అది బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఈక్వల్ బ్రీమ్ అంటాం, అది బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. అది మనకు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మనం ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నాం, ప్యాసింజర్లు ఎక్కారా లేదా, పిల్లలు ఎక్కారా లేదా, నాకు మంత్లీ లెక్కలు ఆలోచిస్తున్నాం. ఈ లెక్కలు కానీ ఎక్కించుకున్న పిల్లల ద్వారా సేఫ్టీ మనం ఆలోచిస్తాం. అది మనం గమనించాల్సి విషయం. తల్లిదండ్రులుగా మనం అది గమనించాలి. డ్రైవర్ల కింద మనం తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంకా జాగ్రత్తగా పిల్లలు తీసుకెళ్ళాలి. బాధ్యత కూడా కమలు అంతే కదా అని చెప్తున్నాను. ఇప్పుడు మనకి గోల్డ్ అవ్వాలని చెప్పి మీ అందరికీ పెట్టారు. మీకు ఒక 2 నిమిషాలు చెప్తాను. గోల్డ్ అవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మన రాష్ట్ర స్టేట్ ఎంటైర్ స్టేట్లో కొన్ని హాస్పిటల్స్ హైవేస్ దగ్గరలో ఉన్న వాటి అన్నింటినీ కూడా కొన్ని గుర్తించడం జరిగింది. అందులో ఏంటంటే ఎవరికైనా ట్రాన్స్పోర్టేషన్ మున్సిపల్ సంబంధిత డ్రైవర్లు కండక్టర్ ఇట్లా ఉన్న ప్రతి ఒక్కరికి క్యాంపెయిన్ నమస్కారం. సీఎం గారు అందరూ డైరెక్టర్ కాన్ఫరెన్స్ లో 6th నుంచి 12th వరకు 90 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ 90 డేస్ లో ఒక 10 టీచర్లకి ప్రతి ఒక ఎస్ఓడికి ప్రతి ఒక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్టార్ట్ చేసిన ఫస్ట్ మున్సిపాలిటీ మరియు పంచాయత్ ద్వారా ప్రతి ఒక్క ఒక శానిటరీ
మీ అందరికీ తెలుసు ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కువ శాతం లాస్ అండ్ డ్యామేజ్ అంటే టూ వీలర్. అది అవాయిడ్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్ వేసుకోవాలి. మనం అందరం ఒక 70,000, 80,000, 1,00,000, 2,00,000 రాయల్ ఎన్ఫీల్డ్ కూడా కొంటాము. కానీ ఒక 5,000, 10,000 కి హెల్మెట్ కొనడానికి మనకి అందరికీ ప్రాబ్లం అనిపిస్తుంది. ఆ హెల్మెట్ ఎందుకు కొనాలి అంటే పోలీస్ చాలా చేస్తారు, అధికం కాదు. ఇక్కడ వచ్చి కలెక్టర్ గారు చెప్తున్నారు, అధికం కూడా కాదు. మీరు హెల్మెట్ వేసుకోవాలి ఎందుకంటే మీ కొరకు, మీ జీవితం కొరకు, మీ కుటుంబం కొరకు. సెకండ్ వచ్చేసి మన ప్రత్యేకంగా ఉన్న స్కూల్ పిల్లల్ని తీసుకువెళ్ళడానికి ఉన్న ఆటో డ్రైవర్ బస్ డ్రైవర్ మనం కొంతమంది ఎక్కువ ట్రాఫిక్ కొరకు ఎక్కువ సెల్లింగ్ చేసి ఒక ఆటోలో ఒక 10 పిల్లలు 12 పిల్లలకి ముందు పెడితే వారు మీ లైఫ్ అండ్ మీ వెహికల్ ఆ వెహికల్ అనిపిస్తుంది. థర్డ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లం చాలా కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సిరిసిల్ల డాల్ఫిన్స్ సిరిసిల్ల విక్టర్స్ జట్ల మధ్య ఈ రోజు జరిగింది. మ్యాచ్ ను తిలకించేందుకు క్రీడాభిమానులు, టీఆర్ఎస్ నాయకులు సిరిసిల్ల బాలుర కళాశాల మైదానానికి ఆసక్తిగా తరలి వెళ్లారు. క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఇరు జట్ల మధ్య రసవత్తరంగా సాగాయి. పోటీలో గెలుపొందిన విజేతలకు సిరిసిల్ల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణిలు కప్పులను అందజేశారు. క్రీడా స్ఫూర్తితో ఆడిన విజేతలను అభినందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కెప్టెన్ వినయ్ కుమార్, వి సాగర్, ఏ మధు, ఏ నాగరాజు, పి శ్రీనివాస్, అన్వర్, లవన్. కలిసి రన్నర్ 32nd వార్డ్ సయ్యద్ అక్రమ్ గారు. సిరిసిల్ల డాల్ఫిన్స్ టీమ్ కుమార్, అమ్ము, ఆశు, దత్తు, శ్రీరామ్ సాయి, రమేష్, సోహెల్, అరుణ్. సిరిసిల్ల టౌన్లో జరిగిన జిల్లా కళా చక్రపాణి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిల్లా చక్రపాణి గారు, అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ గారు. ఇదే విధంగా కేసీఆర్ కప్ 2026 ఫైనల్ లో కూడా
ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి సెస్ లైసెన్స్ రెన్యువల్ చేయక నిలిపివేసిందని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఆరోపించారు. ఈ రోజు సెస్ కార్యాలయంలో పాలకవర్గ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 1వ తేదీ నాడు సెస్ కు ఎలాంటి సమాచారం లేకుండా NPDCL తన ఆధీనంలోకి తీసుకోవటం జరిగిందని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు వెల్లడించారు. పోలీసులు మంది మార్బలంతో హడావిడి చేస్తూ తన కార్యకలాపాలను కొనసాగించడం జరిగిందన్నారు. సెస్ ఆస్తులను ఇష్టారీతన వాడుకుంటూ ఉద్యోగులను వాడుకుంటూ NPDCL సభ్యులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. సెస్ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత 3 లక్షల పైచిలకు వినియోగదారులపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మా పాలకవర్గం నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మన పాలకవర్గం ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఆలోచనకు వచ్చి ఇవాళ ప్రెస్ మీట్ అంటే ఇవ్వడం జరిగింది. దయచేసి ఏంటిదంటే 1వ తారీఖు నాడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటి ఉత్తరం లేకుండా ఏకాఏకి ఏప్రిల్ 1వ తారీఖు నాడు పొద్దున 9 గంటల వరకు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి పెద్ద నిర్బంధంలాగా పోలీస్ పారాలో విజిలెన్స్కి సంబంధించిన పోలీస్ లోకల్ పోలీసులు కొంతమందిని పిలిపించుకొని మొత్తం హడావిడి చేసి ఒక 200 మంది పోలీసుతో హడావిడి చేసి తీసుకొచ్చి కూర్చోలో పెట్టాడు. CMD గారు MPDCLకి సంబంధించిన CMD గారు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. నాకు అప్పటి వరకు ఇవాళ దేంట్లో అయితే కౌంటర్ ఆఫ్ సర్వీస్లో ఇచ్చిన జీవోలు జీవో నెంబర్ 6 జీవో నెంబర్ 7 ఇవేవి కూడా మాకు ఇవ్వలేదు. మరి 2వ తారీఖు నాడే తీసినట్టుగా ఉన్నది, మీకు అందరికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎందుకంటే ఏకాఏకి ఈ నెల కిందనో 2 నెలల కిందో జరిగిందని నేను అనుకుంటలేను. ఇది 1 సంవత్సరం నుంచి జరుగుతుంది. నాకు చాలాసార్లు హెచ్చరికలు చేశాను. హెచ్చరికలు చేస్తే కూడా చెప్పాను వారికి, అయ్యా మీరు నేనేమన్నా తప్పు చేస్తే ఆ తప్పును మీరు చూపించండి, చూపించిన తర్వాత మీరు దేనికి ఏ శిక్ష వేసినా కూడా మా పాలకవర్గం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. కానీ అట్లాంటివి ఏమీ చూపించలేదు. వాళ్ళు ఒకటే ఏం చెప్తారంటే సెస్ పైన అవినీతి జరిగింది 2007 నుంచి 2010 వరకు విజిలెన్స్ రిపోర్టు, విజిలెన్స్ ఎంక్వైరీ ఉన్నది. ఆ ఎంక్వైరీ ఉన్నది కాబట్టి మీరంతా మిస్అప్రొప్రియేషన్ చేసారు. పాలకవర్గం గతంలో వాళ్ళు రాసిన దాని ప్రకారంగా తీసుకున్నామని చెప్పారు. అప్పటికి 2007-10 మీద 51 ఎంక్వైరీ జరిగింది. కోఆపరేటివ్ 51 ఎంక్వైరీ జరిగితే 51 ఎంక్వైరీలో క్లీన్ చిట్ వచ్చింది. ఆ 51 ఎంక్వైరీ మీద కూడా అప్పుడున్న అరుణ్ కుమార్ పర్సన్ ఇన్ఛార్జ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేసీ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ వారు ఏం చేశారంటే ఈ 51 ఎంక్వైరీని టెక్నికల్గా వాళ్ళంతా చేయలేరు కదా, పూర్తి స్థాయిలో ఒక టెక్నికల్ కమిటీని ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్పి కృష్ణయ్య కమిటీని వేశారు. కృష్ణయ్య కమిటీని వేస్తే ఆయన చీఫ్ ఇంజనీర్ MPDCL ఎంక్వైరీ చేయడం జరిగింది. చేసినాక వారు ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2012లో వారిని వేస్తే 2013లో వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరికి? పర్సన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి, జేసీ అరుణ్ కుమార్ గారికి. అయితే వారు ఒక కాపీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కమిషనర్కి పంపేడు, వారి దగ్గర ఒక కాపీ, ఎంక్వైరీ చేసిన MPDCL దగ్గర కూడా ఒక కాపీ పెట్టుకున్నారు. మనకు కూడా ఒక కాపీ ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి వరకే చేసిరు. వాళ్ళ మీద ఎలాంటి అభియోగాలు లేవని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది కృష్ణయ్య గారు. మీకు ఇస్తా ఈ కాపీలు, ఇల్లు ఉన్నది. ఇచ్చింది ఏంటంటే 3,08,97,350 రూపాయలు వర్క్ ఆర్డర్లు క్లోజ్ కాలే. 13 మంది ఎంప్లాయీస్ మీద ఈ డ్యూస్ చూపించారు. ఇక వీరు వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయాలని.
అది చెప్పకుండా అప్పటి పాలకవర్గం అప్పటి చైర్మన్ మీద అభియోగాలు మోపుకుంటూ ఇచ్చిన రిపోర్ట్లను బహిర్గతం చేయకుండా లెటర్లు మాకు ఇవ్వకుండా సొసైటీకి ఇవ్వకుండా దాచిపెట్టుకొని కుట్రపూరితంగా సెస్ సంస్థను కోఆపరేటివ్ ఒక మంచి సంస్థను భారతదేశంలో ఉన్న 6 స్టేట్లలో ఉన్న ఈ ఎలక్ట్రిసిటీ సొసైటీలను అందులో నెంబర్ 1 సంస్థగా మన సంస్థ కొనసాగుతుంది. 56 సంవత్సరాల సేవను మనందరం కన్జ్యూమర్స్ ఇందులో చిక్కాల రామారావు కాదు, 3,10,000 మంది కన్జ్యూమర్స్ ఈ సొసైటీ. దాదాపు 6 నుంచి 7 కోట్ల వాటాధనంతో ఉన్నది. 400 కోట్ల ఆస్తులు వీటితో కూడుకున్నది ఈ సొసైటీ. ఇవాళ లైన్స్ వాడుతాండ్రు, అవి సొసైటీయే. బిల్డింగ్లు వాడుతాండ్రు, సొసైటీయే. ప్రతి ఒక్కటి సొసైటీ. ఎంప్లాయీస్ 350 మంది ఎంప్లాయీస్, మన పర్మనెంట్ ఎంప్లాయీస్, 61 మంది అవుట్సోర్సింగ్, మొత్తం 411 మంది సెస్ సంబంధించిన ఎంప్లాయీస్. వాళ్ళనే వాడుకుంటారు. మీరు మెర్జీ చేస్తున్నట్టు మీరు 2వ తారీఖు నాడు ఇచ్చినట్లయితే మాకు అదే రోజు ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదు? మొన్నటి వరకు కూడా ఇవ్వలేదు. మేము అఫిడవిట్ వేసిన దాన్ని తీసుకొని డౌన్లోడ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం. జీవో నెంబర్ 6, జీవో నెంబర్ 7. మీరు ఎక్కడ మీరు అవకతవకలు జరిగితే ఖచ్చితంగా మొన్న డిసెంబర్ వరకు కూడా విజిలెన్స్ వాళ్ళు ఈ 3 సంవత్సరాల పీరియడ్ది కూడా మొత్తం తీసుకుపోయింది. దాని మీద కూడా ఏది రాలేదు. మరి ఏది రాకుండా మాకు మీరు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్లు మాకు సబ్మిట్ చేయకుండా ఎకాఏకి ఒక రాత్రి నిర్ణయం తీసుకొని పంపితే ఎట్లా? దీన్ని రాజకీయ దురుద్దేశం కాకపోతే ఏమంటారు? దీన్ని ఒక మంచిగా నడిచే సంస్థను తీసుకుపోయి ఒక లాస్లో నడిచి ఎంపీటీసీలో కలపడం, ఇది ఎంతవరకు న్యాయం? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 15% రిజర్వేషన్లలో వర్గీకరణ ప్రకారం జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగలు కేటాయించాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మీ మాదిగ, ఎంఆర్పీఎస్ కన్వీనర్ యలగందుల భిక్షపతి మాదిగ నాయకులు మాట్లాడుతూ మాదిగ 10 నుండి 11% ఉంటుందని మాదనేత పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ మొదటి నుండి చెబుతున్నారని, అది కులగణన సర్వేతో స్పష్టమైందన్నారు. కులగణన ఇంకా పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా జరగలేదని, అలా జరిగితే మా జనాభా ఇంకా రెట్టింపు స్థాయిలో పెరుగుతుందనేది నిజమని పేర్కొన్నారు. కొంతమంది మేధావుల ముసుగులో జాతికి అన్యాయం చేసే విధంగా కేటాయించిన 9% రిజర్వేషన్లను స్వాగతించారని, వారు జాతికి ద్రోహం చేశారనేది రుజువైందన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చే సందర్భంలోనే మందకృష్ణ మాదిగ 11% వాటా మాదిగలకు కేటాయించాలని రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి గుండ్రెడ్డి రాజు మాదిగ, శ్రావణపల్లి బాలయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు తంగలపల్లి దయ్యాల నారాయణ మాదిగ, మండల అధ్యక్షులు రుద్రంగి కరే శంకరయ్య మాదిగ, మండల అధ్యక్షులు చందుర్తి కొమ్ము రాజశేఖర్ మాదిగ, మండల అధ్యక్షులు కొనరావుపేట సామల ప్రతాప్ మాదిగ, జిల్లా నాయకులు మల్యాల లక్ష్మణ్ మాదిగ, మునిగే శంకర్ మాదిగ పాల్గొన్నారు. ఈరోజు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మరి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాల్లో మరి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల మరి జిల్లా కమిటీ సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ జిల్లా కమిటీ సమావేశాల ఉద్దేశం ఏంటంటే మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశం ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో మరి 11% మాకు వర్గీకరణ పెంచి వర్గీకరణ చేయాలనేది గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి ఈ జనాభా లెక్కలకు ముందే మరి అన్నగారు మందకృష్ణ మాదిగ గారు మరి దాని మీద ఉద్యమం చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి అత్యధిక ఉన్నటువంటి మాదిగలకు మరి ఖచ్చితంగా కూడా 11% రిజర్వేషన్ కల్పించాలి, వర్గీకరణ చేయాలని చెప్పినప్పుడు కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మరి దాన్ని పెట్టకుండా
మరి 9% వర్గీకరణ చేసి మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు అన్యాయం చేసింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఏదైతే నిన్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి జనాభా లెక్కల ప్రకారము మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ మాదిగలు అనేది కూడా మరి అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీన్ని మరి అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి మాదిగల మీద మాదిగ ఉపకులాల మీద కాంగ్రెస్కు ఉన్నటువంటి మరి ప్రేమన మరి వ్యతిరేకత అనేది కూడా మరి దీన్ని బట్టి మరి అర్థమవుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ మరి ఆ 9% కాకుండా 11% ఖచ్చితంగా సవరణ చేసి మరి మాదిగ ఉపకులాలకు కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా వర్గీకరణ చేసి మా శాతం మాకు జనాభా దామాష ప్రకారం మా శాతం మాకు కేటాయించి ఖచ్చితంగా మాదిగ ఉపకులాలకు మరి న్యాయం చేయాలనేది కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. లేని ఏడల ఖచ్చితంగా కూడా మరి జనాభా లెక్కల ప్రకారం ఖచ్చితంగా కూడా మరి గౌరవ మందకృష్ణ మాదిగ గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ పిలుపునిచ్చినా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి ఖచ్చితంగా ఉద్యమం చేసి మరి ఏదైతే మాకు 11% రావాల్సిన వాటా అయితే ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవడం కోసం ఖచ్చితంగా కూడా మేమంతా కూడా మరి రాష్ట్రమంతా ఈ జిల్లాలో కూడా అందరూ కూడా ముందుంటామనేది తెలియజేస్తూ మరి ఖచ్చితంగా కూడా మాదిగ ఉపకులాల్లో ఉన్నటువంటి మేధావులు కానీ ఆయా పార్టీలు ఉన్నటువంటి మాదిగ ఉపకులాల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఖచ్చితంగా దీన్ని గమనించి ఖచ్చితంగా కూడా మన జాతికి న్యాయం జరిగేటట్టు మీరందరూ కూడా మరి నిలబడాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. గౌరవ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 15% రిజర్వేషన్లలో వర్గీకరణ ప్రకారం జనాభా ప్రతిపాదికన 11% రిజర్వేషన్లను మాదిగలకు కేటాయించారు. అట్లాగే మాదిగల జనాభా 10 నుండి 11% ఉంటుందని మా అధినేత మందకృష్ణ మాదిగ గారు మొదటి నుండి చెప్తున్నారు. అది కులగణన సర్వేతో స్పష్టమైంది. ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ మందకృష్ణ మాదిగ స్వయంగా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. మాకు 10 నుంచి 11% రిజర్వేషన్లు కేటాయించండి మీరు అమలు చేసేటప్పుడు అని చెప్పినా వినకుండా మరి మాకు అన్యాయంగా ఇంకా 2% తక్కువ చేసి 9% చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం లెక్కల ప్రకారం మేము ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి దీన్ని సరిదిద్దవలసిన బాధ్యత మన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైనే ఉన్నది. అట్లాగే మరి కొంతమంది మేధావులు ముసుగులో జాతికి అన్యాయం చేసే విధంగా కేటాయించిన 9% రిజర్వేషన్లు స్వాగతించారు. వారు జాతికి ద్రోహం చేశారు అనేది అది వాస్తవం. పాలకుల మెప్పు కోసం జాతికి అన్యాయం చేసే విధంగా వ్యవహరించిన ద్రోహులకు జాతిలో స్థానం ఉండదు. అందుకని ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చే సందర్భంలోనే మందకృష్ణ మాదిగ గారు 11% వాటా మాదిగలకు కేటాయించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవలసిన బాధ్యత ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. మాదిగల్లో ఉన్న పేదరికం తొలగించడానికి అన్ని రకాల నిర్ణయాలు తీసుకోవాలి ఈ తెలంగాణ ప్రభుత్వం. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మాదిగ జాతి మరింత సంఘటితం కావాలి, బలమైన శక్తిగా ఎదుగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే దిశ శాత జయంతి ఉత్సవాల సందర్భంగా కమిటీలో మందకృష్ణ మాదిగ గారికి చోటు కల్పించినందుకు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి యావత్ మాదిగ జాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన జాతికి లభించిన గుర్తింపుగా మనం గౌరవిద్దాం. పైన పేర్కొన్న అంశాలతో పాటు అన్ని విషయాలకు సంబంధించి క్లుప్తంగా రాబోయే రోజులలో అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా మాదిగ జాతి సబ్బండ కులాలతోటి కలుపుకొని 11% రిజర్వేషన్ కొరకు కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మంద. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు అత్యవసరంగా జనాభా లెక్కల ప్రాతిపదికనపై ప్రెస్ మీట్ పెట్టమని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రెస్ భవన్లో ప్రెస్ మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులకు వివిధ నాయకులందరికీ ఎంఆర్పిఎస్ పక్షాన ఉద్యమ నమస్కారాలు. గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏం మాట్లాడినా కానీ దాంట్లో నిజం ఉంటేనే మాట్లాడతాడు. ఆ నిజం ఎప్పుడు అనేది అంటే వర్గీకరణ జరుగుతున్న సమయంలో మేము 11% ఉంటామని
చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినా కానీ దాన్ని అర్థం చేసుకోకుండా ప్రభుత్వము పెడచెవిన పెట్టింది. అప్పుడు ద్రోహులు జాతికి ద్రోహం చేసేటువంటి ద్రోహులు దాన్ని హేళనగా చూసారు. ఈరోజు అదే నిజమైంది. ఎందుకంటే సెన్సెస్ ప్రకారం ఇప్పుడు చేసిన కులగణన ప్రకారం మన 10.32% ఉంది కాబట్టి మాకు 11% వస్తుందని ఆ రోజు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు చెప్పడం జరిగింది. దాన్ని ప్రజలు ఏమనుకున్నారంటే జాతికి ద్రోహం చేసే వాళ్ళందరూ అప్పుడు ఏమన్నారంటే ఇంతే వస్తుంది, ఇంకేం కావాలని రాణిస్తాడా రానియడా గౌరవ మందకృష్ణ మాదిగ గారికి అనే రకంగా హేళన చేశారు. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మందకృష్ణ మాదిగ గారు ఒక మాట మాట్లాడేంటే దానిలో సత్యం ఉంటేనే మాట్లాడతాడు. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాలను ఆలోచించండి. ఏ నిర్ణయం తీసుకున్నా మాట మీద నిలబడే వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఇది ఆలోచించి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ముఖ్యమంత్రి గారు మీకు ఎంత ఉంటే అవసరం వచ్చినప్పుడు నేను అంతా మీకు సెడి చేస్తా అని చెప్పిండు. కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాన్ని కూడా మీరు ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఆ సమయాన్ని మీరు మాకు న్యాయం చేయమని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా మహాత్మా ఫులే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి చేసిన కమిటీలో 126 మెంబర్లో గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి చోటు కల్పించడం ప్రధానమంత్రి గారికి రాజన్న సిరిసిల్ల పక్షాన ఎంఆర్పీఎస్ పక్షాన మేము కృతజ్ఞతలుస్తున్నాం. కావున ఇప్పుడైనా ప్రభుత్వాలు కానీ ఇతరులు ఎవరైనా కానీ జాతి ద్రోహులు మాట్లాడేటప్పుడు మందకృష్ణ మాదిగ గారిని ఆలోచించి మాట్లాడాలని తెలియజేసుకుంటూ అట్లాంటి ఆలోచన చేయొద్దని తెలుపుకుంటున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రోడ్డు నియమాలతోనే ప్రమాదాలు నివారించవచ్చని వెల్లడించిన రాష్ట్ర రైల్వే రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు. సిరిసిల్లలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొని పలువురికి అవగాహన కల్పించారు. కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ సిరిసిల్ల పట్న విజేతగా సిరిసిల్ల డాల్ఫిన్స్ జట్టు. విజేతలకు బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి. అవినీతి ఆరోపణల సాకుతో సెస్ ను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, సెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత వినియోగదారులదేనని వెల్లడించిన చైర్మన్ చిక్కాల రామారావు. పదకొండు శాతం రిజర్వేషన్లు మాదిగలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దళిత సంఘం నాయకులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.